అదందరూ ప్రైజ్ లార్డ్. మరొక అన్వేషణ చూద్దాం. ఇక్కడ ఆదికాండం 4వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ ఒక మాట కనబడుతుంది. ఆదా యాబాలగనను అతడు పశువుల గలవాడై గుడారంలో నివసించు వారికి మూల పురుషుడు. ఈనాడు మన వాళ్ళు అందరం కూడా పశువులు అంటున్నారుగా. మరి రైతులు అంటున్నారు కదా. మరి బర్రెలని, ఆవులని, గేదెలని, ఎద్దులని, వీటికి మూల పురుషుడు ఎవరు? ఆదాము సంతతిలోనే వచ్చాడు 6000 సంవత్సరాల కిందట. మరి బైబిల్లో ఉన్న రీతికి ఎక్కడైనా ఉందా? ఇంత స్పష్టంగా ఎక్కడైనా ఉందా? తర్వాత రెండవది మనం చూస్తే అతని సహోడు యాబాలు, ఇతర సితారాను, సానికను, తర్వాత వచ్చేసి రాగి పనిముట్లను బాగు చేసేటటువంటి వాడు కదా. అనగా ఈరోజు మనం సితారా వాయించుకుంటూ ఉంటాం, రాగి పనిముట్లు, బంగారము అయ్యే ఇత్తడిని తయారు చేసుకుంటాం. మరి ఎవరు వీళ్ళందరికీ మూల పురుషుడు? ఆ దినాల్లో ఉన్నవాళ్ళు కదా. వాళ్ళని మనం ఇప్పుడు ఏం చేసాము? కులతత్వంలో వాళ్ళకు ఒక కులం ఆపాదించాము. పలాను కులం అని చెప్పాము. బైబిల్